అర్థమైందనుకుంటాను. ఏయ్, ఈ గదికి క్లీనింగ్ అవసరం లేదు, ఇంకెప్పుడు తీయకు. సరే అయ్యగారు. పద. ఇక తీయదులేమ్మా. తెలుసు కదా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అత్తయ్య గారు? ఏముంది అత్తయ్య గారు ఆ గదిలో? ఆవిడ చెంప పగలగొట్టారంటే అంత రహస్యం ఈ గదిలో ఏముందో? ఇది మొత్తం చూసే వస్తుందా? అత్తయ్య, ఏముంది? ఏముంటుంది గంగా? వారి జ్ఞాపకాలున్నాయి. ఈ గదిలోనే ఆయన ఎక్కువగా ఉండేవారు. అందుకే ఎవరిని వెళ్ళనివ్వను. విచిత్రంగా ఉంది అత్తయ్య. ఉండేవారు, ఇప్పుడు లేరు కదా? లేకపోయినా ఆయన గుర్తులుంటాయి కదమ్మా. ఓ, క్లీన్ చేస్తే పోతాయనా? ఎవరి నమ్మకాలు వాళ్ళవి, గౌరవించాలి కదమ్మా. అవును బాబాయ్, ఖచ్చితంగా. ఇక నుంచి నేను కూడా ఒక కన్నేస్తాను. ఎవరిని గది వైపే రానివ్వను. థ్యాంక్స్ అమ్మా, నా బంగారం. నాకెక్కడ దొరికావే? తమరే తగిలించుకున్నారు. వదిలించుకుంటా. వదిలిస్తా. నేనెళ్ళి వంట ఏర్పాట్లు చూస్తాను. అలాగే అత్తయ్య. ఏదో ఉంది. ఈ పని అయిపోయింది, వెళ్ళు. అట్టగే అమ్మా. చెల్లెమ్మా, మన పని అయ్యేటట్టు కనిపించడం లేదుగా చెల్లెమ్మా. అవుతుంది. అవ్వదు. అలా బిగుసుకుపోయారేంటి? వంట అవ్వలేదంటున్నారని అన్నా. అయిపోయిందా? సిద్ధుని పిలవకపోయావా? వస్తున్నారత్తయ్య. రానన్నా, కూర్చో. నీకు నాటుకోడి పులుసంటే ఇష్టం కదా, చేయించాను. మీకు ఇష్టమైన అత్తయ్య నాటుకోడి పులుసు? అవునమ్మా. అయ్యో, అలా అనే ఇప్పుడు తినేస్తారా? ఏ గంగా, తింటే ఏమైంది? చెప్పడం మర్చిపోయాను సిద్ధు. సిద్ధాంతి గారు ఈ 3 రోజులు కూడా అత్తయ్య గారు మాంసం తినకూడదని చెప్పారు. అదెలా గంగా? మా చెల్లికి ముక్కలేందే ముద్ద దిగదు. తింటే ఇంకా అత్తయ్య గారి ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే బాబాయ్ గారు. ఏంటి గంగా, అబద్ధం చెప్తున్నావు కదా? నిజం నిరూపిస్తానన్నాను కదా. నువ్వేం మాట్లాడకు సిద్ధు. 3 రోజులే కదా, ప్లీజ్. ఏంటి బావా? ఏం లేదు. అది అత్తయ్య తినకూడదు. అది కూడా ఒంటిపూట భోజనమే చెయ్యాలి. కట్టిక నేల మీద పడుకోవాలి.
అవునా? ఇలా చేస్తే నీకు ఆయుష్ పెరుగుతుందని సిద్ధాంతి గారు చెప్పారు సిద్ధు. ఏమత్తయ్యా, మీ కన్న కొడుకు కోసం చేయలేరా? ఎందుకు చేయలేనమ్మా? నా బిడ్డ కోసం పస్తులుండమన్నా ఉంటాను, నిప్పుల మీద పడుకోమన్నా పడుకుంటాను. ఇప్పటికైనా నమ్ముతావా? మా అమ్మే. నువ్వు సిద్ధు. ఏంటన్నా? ఏం లేదమ్మా. తినండి. గంగా, నువ్వు తిను. ఉమ్. అమ్మా, ఉపవాసం చేస్తాన్రా, ఇంకా ఫలితం ఉంటుంది. ఎందుకమ్మా? వెజిటేరియన్ ఉంది కదా. లేదు నాన్న, తినను. 2 పూటలా మానేసి నీ ఆయుష్ పెంచుకుంటాను. నీ తల్లి ప్రేమను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను చెల్లెమ్మా. జ్యూస్ అయినా తాగత్తయ్యా. ప్లీజ్, ఈ 3 రోజులు మీరందరూ నన్నేమి ఇబ్బంది పెట్టకండి. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను. అమ్మా, ఇదిగో, బలవంత పెట్టావంటే నా మీదొట్టే. ఏం కాదు సిద్ధు, నీకేం కాకూడదు అన్న అత్తయ్య గారి దృక్పథమే ఆవిడకేమి కాకుండా చేస్తుంది. నేను వదులుతానా ఏంటి? అవ్వకుండా చూడను. నా బంగారం. అవునత్తయ్య, మామయ్య గారి ఫోటోనే చూపించారు. మీరు మామయ్య గారు కలిసిన ఫోటో ఏమి చూపించలేదే? సిద్ధుకి చూడాలనుందంట. ఆల్బమ్ చూపించరా, చూస్తాము. ఆ, అవి అవి లేకుండా ఉండవు కదా అత్తయ్య. నిజమే అమ్మా, నాకు చూడాలనుంది. మీ పెళ్ళి ఆల్బమ్ చూపించమ్మా. ఎక్కడున్నాయో తెలీదు నాన్న. అదేంటత్తయ్య, పెళ్లి ఆల్బమ్ని ఎవరైనా భద్రంగా దాచుకుంటారు కదా, మీకు తెలీదంటారేంటి? ఇది ఏదో. అదేం లేదమ్మా, వాటిని చూస్తుంటే ఆయనే గుర్తొస్తున్నారు. జరిగిన సంఘటనలే కళ్ళ ముందు మెదులుతున్నాయి. బాధొచ్చేస్తోంది. ఆ బాధతో ఆరోగ్యం పాడు చేసుకుంటుందని నేనే వాటిని తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో పెట్టించానమ్మా. గెస్ట్ హౌస్లో పెట్టానన్నావు కదన్నయ్య. దాన్నే ఉందమ్మా, తెప్పించేద్దాంలే. ఊటీ గెస్ట్ హౌస్ లో అయ్యుంటుంది. ఏనన్నా? అవునమ్మా, ఊటీ. ఇక్కడ కాదు. దూరం బానే పెంచారు. ఏంటమ్మా? అదే, తేవడానికి ఆలస్యం అవుతుంది అంటున్నాను. అవునమ్మా, తెప్పిస్తానులే. చూద్దులేనన్నా, చూద్దు గాని ముందు నువ్వు తిను. తెస్తే కదా చూసేది. అయిపోయింది నీ పని.
నువ్వు తినలేదమ్మా, అదే బాధగా ఉంది. కడుపు నిండా నేను పెడతానులే సిద్ధు, కంగారు పడుకో. అయ్యో నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి, పద ఉమ్. పద. అత్త, ఇంకా 3 రోజులు తినవా? మీరు తినగా మిగిలితే గదికి తీసుకురండి. తిండి సరే చెల్లెమ్మా, అది ఫోటోల దాకా వెళ్ళిపోయింది. దాని సంగతి 2-3 రోజుల తర్వాత అయినా అడుగుతుంది కదా. అడగడానికి అవి ఉండాలి కదా అన్నయ్య. రేపు పెట్టానుగా గెట్ టుగెదర్, అది గెట్ అవుటే, వాడు అవుటే. ఎట్టగో తెరిసానుగా, ఊడిసేస్తాను. ఏయ్ ఆధారం తెచ్చి నమ్మిస్తాను. సాధించేది సాధించాలి, ఏదారైనా కాని శోధించేది శోధించాలి, ఏదేమైనా కాని మోసమైనా చేసేయాలి, ఎంతదైనా కాని మాయ చేసి ఛేదించాలి రహస్యాలు అన్నీ. అబ్బో జాగ్రత్త పడ్డావా? తాళాలు తీసేసావుగా. నేను తీలేనా? పెళ్లి ఆల్బమ్ ఇక్కడే పెట్టుకుని ఊటీలో ఉంది అని అబద్ధం ఎందుకు చెప్పారు?
ఇదేంటి మొహం కనిపించకుండా చేశారు? ఒకటంటే ఏదో అయిందనుకోవచ్చు, అన్నీ అలాగే ఉన్నాయి. అంటే కావాలనే మొహం కనిపించకుండా చేశారా? ఇది సిద్ధుకి చూపించిన అమ్మ మీద కోపంతోనే ఎవరో చేశారు అని అంటాడు. మృదుల తన తల్లి కాదు అన్నా నమ్మడు. ఇప్పుడెలా? అంటే సిద్ధు అమ్మగారి పేరు మృదులే. మరి ఈ మృదులెవరు? కన్ఫర్మ్ ఈవిడ నకిలీనే. పచ్చబొట్టు ఈవిడికి లేదు, నకిలీనే. తేలిపోయింది, ఈవిడ తల్లి కాదు అని తేలిపోయింది. తేలుస్తాను. అయిపోయారు. వేసే ఉందిలే. ఉన్నానుగా కాపలాగా నేను. అయినా ఎవరు వస్తారులే. ఓ నిద్ర వచ్చేస్తుంది. ఆధారం చూపించి నిలదీస్తే ఏమవుతుంది? తప్పించుకోవడానికి మళ్ళీ ఇంకేదైనా సృష్టిస్తారా? దొరికిన ఎవిడెన్స్ వేస్ట్ అవ్వకూడదు అంటే ఆధారాలు చూపించి నిలదీసే కంటే ముందు అసలు సిద్ధు అమ్మగారిని ఏం చేశారో తెలుసుకోవాలి. హాయ్ గంగా, గుడ్ మార్నింగ్. ఏంటి అలా ఉన్నావు? సిద్ధు అది అప్పుడే రెడీ అయిపోయారా? టిఫిన్ కూడా రెడీ అయిపోతుందిలే. జయా, కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. అత్తయ్య, చెప్పమ్మా. మీ చేతులు భలే అందంగా ఉంటాయి అత్తయ్య. థ్యాంక్స్. మీ పేరు మృదులే కదత్తయ్య?
మృదులే కదా? ఏమ్మా అలా అడిగావు? మరో పేరు నాకు లేదులే. దొరికావే.